మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ రైట్ టు మ్యాచ్ కార్డు గురించి కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఫ్రాంచైజీలు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు, పర్సులో ఉండే మొత్తం ఎంత, రైట్ టు మ్యాచ్ కార్డు ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ప్రశ్నలపై ఐపీఎల్ పాలక మండలి సమాధానాలు చెప్పింది. తాజాగా సమావేశమైన ఐపీఎల్ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 6 ప్లేయర్లను అంటిపెట్టుకోవడానికి ఐపీఎల్ అనుమతిచ్చింది. ఇందులో ఒకరిని ఆర్టీఎం కింద తీసుకోవచ్చు. మిగతా 5 కోసం సదరు ఫ్రాంచైజీ 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక్కో ఫ్రాంచైజీకి వేలంలో పాల్గొనేందుకు 120 కోట్ల పర్సు ఉంటుంది. కిందటిసారి జరిగిన మెగా వేలంలో ఇది 100 కోట్లుగా ఉంది. ఈసారి మాత్రం 20 కోట్లు పెరిగింది. దాంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురవటం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీఎం కాకుండా ఒక్కో ఫ్రాంచైజీ 5 రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ఆ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2-3 ఆటగాళ్లకు వరుసగా 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రీటైన్ చేసుకునే 4-5 ఆటగాడి కోసం 18 కోట్లు, 14 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఏ ఫ్రాంచైజీ అయినా గరిష్టంగా 5 రీటైన్ చేసుకుంటే ఆ జట్టు పర్సులోని 75 కోట్లు ఖర్చవుతాయి. అప్పుడు మిగతా 10 మందికి పైగా ప్లేయర్లను 45 కోట్లలోనే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఫ్రాంచైజీలను కలిసి వస్తుందా అన్నది సందేహంగా మారింది. మరోపక్క 2 ఏళ్ల కిందట కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై కూడా ఐపీఎల్ పాలక మండలిలో చర్చ జరిగింది. అయితే ఫ్రాంచైజీలు అనుకూలంగా ఉండటంతో ఈసారి కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో 4 ఆటగాళ్ల రీటైన్ చేసుకునేందుకే అనుమతిచ్చారు. కానీ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్ల విజ్ఞప్తితో ఈసారి ఆ సంఖ్యను పెంచారు. ఇక ఈ ఏడాది నవంబర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు బీసీసీఐ మరో తీపి కబురు అందించింది. తొలిసారిగా ఈ లీగ్లో ఆడే ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజు కింద ప్రతి మ్యాచ్కు 7.5 లక్షలు ఇవ్వనున్నట్టు బోర్డు కార్యదర్శి జైషా ప్రకటించారు. ఇందుకోసం ప్రతి ఫ్రాంచైజీకి 12,60,00,000ను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ సీజన్లో ప్రతి మ్యాచ్ ఆడిన ప్లేయర్కు 1,05,00,000 అందుకుంటాడు. ఇది తన ఫ్రాంచైజీ అందించే కాంట్రాక్టు మొత్తానికి అదనం కానుంది. మరోవైపు వేలంలో తక్కువ ధర పలికి మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు బోర్డు తాజా నిర్ణయం ఆర్థికంగా లబ్ధి చేకూర్చుతుంది. ఇదిలా ఉండగా 2021 తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ను కూడా అమలు చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని స్వదేశీ ఆటగాడిని ఈ రూల్ కింద పరిగణించవచ్చని పేర్కొంది. అలాగే బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఉండకూడదు. ఈ రూల్ ప్రకారం ఎంఎస్ ధోనీని సిఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్ కింద జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అతడికి కేవలం 4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నర్ కౌన్సిల్ మెగా వేలం కోసం ఆటగాళ్ల నిలుపుదల, వేలం పర్సుతో సహా అనేక నిబంధనలను తాజాగా జారీ చేసింది. ఈ సందర్భంగా కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. కొత్త నిబంధన ప్రకారం ఆటగాడు వేలంలో నమోదు చేసుకుని ఎంపికైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు అతడి పేరును ఉపసంహరించుకుంటే అతడిపై 2 సంవత్సరాల నిషేధం ఉంటుంది. అతడు 2 ఏళ్ల పాటు మెగా టోర్నీలో పాల్గొనలేడు. సదరు ప్లేయర్ వేలం కోసం నమోదు చేసుకోలేడు. విదేశీ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చింది. ఇక నుంచి విదేశీ ఆటగాళ్ల వేలంలోకి ప్రవేశించాలంటే మెగా వేలంలో నమోదు చేసుకోవటం తప్పనిసరని కౌన్సిల్ తెలిపింది. ఇలా చేయకుంటే వచ్చే సీజన్లో ఆ ఆటగాడు వేలానికి అర్హత పొందడు. సవరించిన నిబంధనలు ఏ ఆటగాడికి కోట్లు కుమ్మరిస్తాయో, అసలు ఈ రూల్స్ ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూద్దాం.